అందరికీ నమస్కారం. కథలపల్లకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం ఈ బంధం ఏనాటిదో పార్ట్ 112 విందాం. నెక్స్ట్ డే ఈవినింగ్ 4 అవుతుండగా అందరూ భీమవరం బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నారు. ఇంతలో సుశీల గారు, అమ్మ శ్రావ్య, శ్వేత వాళ్ళకి కాల్ చేసావా? ఎక్కడి వరకు వచ్చారు వాళ్ళు అని అడిగారు. అత్తయ్య, ఇప్పుడే కాల్ చేశాను. వాళ్ళు ఆల్రెడీ స్టార్ట్ అయ్యారంట. మనల్ని కూడా స్టార్ట్ అయిపోమన్నారు. మనల్ని మధ్యలో మీట్ అవుతారంట అని శ్రావ్య అనడంతో సుశీల గారు సరే అని, కన్నయ్య, అన్నయ్య వదిన వాళ్ళు చాణక్య వాళ్ళ కారులో వస్తారు. మీరు స్వామీజీ గారిని పికప్ చేసుకోండి. మనం వెళ్ళే దారిలోనే ఆయన ఇల్లు. నేను కాల్ చేసి ఆయనకి చెప్తానని చెప్పి తర్వాత అందరూ 3 కార్లలో బయలుదేరారు. ఆ తర్వాత హర్ష స్వామీజీ గారిని పికప్ చేసుకోవడం, కొంత దూరం వెళ్ళాక శ్వేత వాళ్ళ కారు వీళ్లతో కలవడం, అలా నైట్ 11 గంటలకు అందరూ భీమవరం చేరుకోవడం జరిగింది. అందరూ రిసార్ట్లోకి వెళ్ళి తమకు అలాట్ చేసిన రూమ్స్కి వెళ్తున్నారు. సుమా, సుశీల గారు శ్వేత వాళ్ళ అమ్మగారిని పలకరించి వాళ్ళ రూమ్స్కి వెళ్ళిపోగా, అంకుల్ రాలేదా శ్వేత? ఆయనే కదా నువ్వు ఇక్కడికి రావడానికి ఒప్పించారన్నావు అంది శ్రావ్య. డాడీ ఏదో వర్క్ ఉండి మార్నింగే పక్క ఊరికి వచ్చారు శ్రావ్య. అది అయిపోయాక రేపు పూజ అయిపోయేలోపు వచ్చి కలుస్తామని చెప్పి మా ఇద్దరిని పంపించారు డాడీ అంది శ్వేత. ఓ అవునా అంటూ ఇద్దరూ కలిసి కబుర్లు చెప్పుకుంటూ తన రూమ్కి వెళ్ళిపోయి ఫ్రెష్ అవుతున్నారు. ఆ తర్వాత డిన్నర్ చేసి అందరూ త్వరగా నిద్రపోయారు, జర్నీ చేసి టైట్గా ఉండడంతో. స్వామీజీ గారు కూడా వాళ్ళతో రావడంతో ఆయన మహిమల గురించి బాగా తెలిసిన చాణక్య మ్యాక్సిమం ఆయన కంటపడకుండా ఉండడం బెటర్ అనుకుని తను కూడా నిద్రలోకి జారుకున్నాడు. నెక్స్ట్ డే మార్నింగ్ అందరూ డైనింగ్ ఏరియాలో గ్యాదర్ అయి మాట్లాడుకుంటూ తింటున్నారు. ఇంతలో చిన్ను శ్రావ్యతో, పిన్ని, నీకు తెలుసా, నువ్వు చేయబోయే పూజలో నాకు కూడా ఒక పార్ట్ ఉందంట అంది తన ఫ్రెంచ్ కట్ హెయిర్ని ఎగరేస్తూ. దానితో శ్రావ్య రాధగారితో, ఏంటి మమ్మీ, నేను చేసే పూజలో చిన్నుకు కూడా భాగం ఉందా అని అడిగింది. తనకే కాదు, మా ఆడవాళ్ళందరికీ కూడా భాగం ఉంది అన్నారు రాధగారు. అవునా, ఏంటది అని అడిగింది ఎక్సైటింగ్గా శ్రావ్య. అదంతా నేను తర్వాత చెప్తానులే, కానీ ముందు నువ్వు చేయాల్సిన పూజలకు ఏర్పాట్లు అవి చేయించాలి అన్నారు రాధగారు. అదేంటి మమ్మీ, మావయ్య గారు వాళ్ళు ఆల్రెడీ ఇంటి నుండే చాలా వరకు చేయించేశారు కదా అని అడిగింది శ్రావ్య. వాళ్ళు కొన్ని పనులు చేయించారు శ్రావ్య, మిగిలినవి మనమే దగ్గరుండి చేయించాలి. అలానే స్వామీజీ గారు కూడా వచ్చి ఒకసారి ఏర్పాట్లన్నీ చూడాలట అన్నారు. ఆ మాటలు విన్న శ్వేత, ఇంతకీ స్వామీజీ గారు ఏరా ఆంటీ, ఆయన బ్రేక్ఫాస్ట్కి రారా అని అడిగింది. శ్వేత మాటలకి సుమ, అక్క ఆల్రెడీ ఆయనకి బ్రేక్ఫాస్ట్ పంపించేసింది శ్వేత అన్నారు ఆమె వైపు ఏదో భావంతో చూస్తూ. దానితో శ్వేత, ఆంటీ, మీరు ఎందుకలా ఉన్నారో నాకు తెలుసు. ప్లీజ్ నా గురించి మీరు అస్సలు బాధపడకండి. నేను హ్యాపీగానే ఉన్నాను. అలానే వినోద్ గారి లవ్ సక్సెస్ అయితే నేను ఇంకా హ్యాపీగా ఉంటాను. సో ప్లీజ్ మీరు నా విషయంలో అస్సలు గిల్ట్ ఫీల్ అవ్వద్దు అంది శ్వేత. శ్వేత మాటలు విన్న సుమగారు, అది కాదమ్మా అంటుంటే, చూడండి ఆంటీ, మీరు ఇలానే ఉంటే నేను వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను, చూసుకోండి మరి అంది శ్వేత. ఇంతలో జితేంద్ర గారు కల్పించుకుంటూ, మీ ఆంటీ అంతేనమ్మా, తను చాలా ఎమోషనల్, అందుకే తను సెట్ అవ్వాలంటే కాస్త టైం పడుతుంది. అండ్ వన్స్ అగైన్ మేము చేసిన అన్యాయానికి నీకు నీ ఫ్యామిలీకి మనస్ఫూర్తిగా సారీ చెప్పుకుంటున్నాను తల్లి అన్నారు ఆయన. వారి మాటలు వింటూ శ్రావ్య, చూసావా, ఇదంతా నీ వల్లే అన్నట్టుగా వినోద్ వైపు గుర్రుగా చూస్తోంది. దానితో వినోద్ తల కొట్టుకుని, మీ అందరికీ నేనే పెద్ద సారీ డాడీ, ఇదంతా నా వల్లే కదా వచ్చింది అన్నాడు. అందుకు శ్వేత మదర్, పర్లేదు బాబు, నువ్వు కావాలని చేయలేదుగా, నువ్వు నీ అసలైన ప్రేమను తెలుసుకోవడానికి కాస్త టైం పట్టింది అంతే. కాకపోతే అప్పటికే నా కూతురుతో నీ పెళ్లి ఫిక్స్ అయ్యి ఇప్పుడు ఇలా క్యాన్సిల్ అవ్వడం ఒక్కటే బాధాకరం. నేను నా భర్త ఒకప్పటి ప్రేమికులం కాబట్టే నా కూతురికి అన్యాయం జరుగుతున్నా కూడా నీ ప్రేమను ఒప్పుకుని మేము పక్కకు తప్పుకున్నాం. మేము ఇక్కడికి రావడానికి మెయిన్ రీజన్ కూడా అదే. మేము బాగానే ఉన్నామని మీరు తెలుసుకుని మీరు మా విషయంలో గిల్ట్ ఫీల్ అవ్వకుండా ఉంటారనే ఆయన మమ్మల్ని ఇక్కడ పంపించారు. అలానే ముఖ్యంగా పెళ్లితో ముడిపడిన మన బంధాన్ని స్నేహంతోనైనా కలుపుకుందామనే చిన్న ఆశతో కూడా అన్నారు ఆవిడ. దానితో అక్కడ ఉన్న అందరూ, ఈ రోజు నుంచి మీరు మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ కాదు ఫ్యామిలీ మెంబర్స్ అన్నారు. దానితో శ్వేత వాళ్ళ అమ్మగారు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఆ తర్వాత అందరూ కలిసి గుడికి వెళ్ళారు. విజయ్ గారి ఏర్పాట్లన్నీ చాలా భారీ ఎత్తులో చేస్తున్నారు. అండ్ అప్పటికే చాలా పనులు కూడా పూర్తయిపోవడంతో ముందుగా మా ఊళ్ళమ్మ తల్లిని దర్శించుకుని మిగిలిన పనులు చూసుకుంటున్నారు పెద్దలు. ఇక్కడ స్వామీజీగా చెప్పడంతో హర్ష ఆయనతో కలిసి ఎక్కడికో వెళ్ళాడు.
శ్రావ్య, శ్వేత, చరిత, పద్మ పిల్లలు, వాళ్లతో పాటు ప్రణయ్, చాణక్య, వినోద్ కలిసి అందరూ ముందా గుడి చుట్టూ ఒక రౌండ్ వేసి ఆ తర్వాత అందరూ ఒక చోట సెటిల్ అయిపోయి మాట్లాడుకుంటున్నారు. లంచ్ టైంకి పెద్దలు చెప్పడంతో వినోద్, చాణక్య శ్రావ్య వాళ్ళని రిసార్ట్కి తీసుకుని వెళ్ళిపోయారు. ప్రణయ్ మాత్రం అక్కడే ఉండి పెద్దవాళ్ళకి కావాల్సినవి చూసుకుంటున్నాడు. ఈవినింగ్కి హోమానికి, పూజకి కావాల్సిన ఏర్పాట్లన్నీ అయిపోవడంతో పెద్దలు కూడా రిసార్ట్కి వెళ్ళిపోయారు. నైట్కి హర్ష, స్వామీజీ కూడా రిసార్ట్కి చేరుకున్నారు. ఆ తర్వాత అందరూ త్వరగా డిన్నర్ చేసి త్వరగా నిద్రపోయారు. ఆ తర్వాత రోజు వేకోజామునే అందరూ నిద్రలేచి తలస్నానాలు చేసి పట్టు వస్త్రాలు ధరించి ఏం తినకుండానే గుడికి బయలుదేరారు. స్వామీజీ గారు మాట్లాడుతూ, ఆ ఇంద్రుడిచ్చిన శాప పరిహారం ప్రకారం శ్రావ్య ఈ పూర్ణిమ నాడు మన హిందూ దేశంలో వివిధ రాష్ట్రాల్లోని ప్రజలు వివిధ ఆచారాల్లో జరుపుకునే అన్ని పూజా విధానాలతో ఈ పూర్ణిమ చేయాల్సింది. ఆ తదుపరి చండీయాగం చేయాలి. కావున ముందుగా ఈ పూర్ణిమలో దక్షిణ భారతదేశంలోని ప్రజలు ఆచరించే విధంగా సత్యనారాయణ వ్రతం చేయాల్సిందన్నారు. అందుకు శ్రావ్య, సారీ స్వామీజీ, ఇలా అడుగుతున్నాను తప్పుగా అనుకోకండి. మా ఊళ్ళమ్మ గుడిలో ఈ సత్యనారాయణ వ్రతం జరిపించవచ్చా అని అడిగింది తన ఆత్రం ఆపుకోలేక. ఆ మాటకు స్వామీజీగా చిన్నగా నవ్వుతూ, సత్యనారాయణ వ్రతం అనేది ఇంట్లో కూడా చేసుకుంటారు తల్లి. అలానే చండీదేవత గుళ్ళో అంటే ఒక దేవుని ముందు ఇంకో దేవుని పూజించవచ్చా అనేది నీ అనుమానం అయితే దాన్ని కూడా నేను నివృత్తి చేస్తానంటూ, అసలు చండీదేవత అంటే ఎవరు అని అడిగారు స్వామీజీ. ఇంకెవరు, పార్వతీమాతే కదా అంది శ్రావ్య. అవునమ్మా, నువ్వు చెప్పింది కరెక్టే. కాకపోతే ఇక్కడ చండీమాత అంటే పార్వతీదేవి ఒక్కరే కాదు. చండీమాత అంటే మహాలక్ష్మి, మహాసరస్వతి, మహాకాళి స్వరూపిణి, పరదేవత స్వరూపం. ఆ ముగ్గురు యొక్క ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తుల కలయికే ఈ చండీమాత. ఆవిడలో సరస్వతి, మహాలక్ష్మి దేవతల స్వరూపం ఉందని చాలామందికి తెలియదు. ఇప్పుడు చెప్పు, ఇక్కడ సత్యనారాయణ వ్రతం చేయొచ్చా చేయకూడదా అని స్వామీజీ అడగడంతో నిక్షేపంగా స్వామీజీ అంటూ నవ్వి స్వామీజీగా చెప్పినట్టుగానే వెళ్ళి పూజలో కూర్చుని సత్యనారాయణ వ్రతం చేయడం మొదలుపెట్టారు. అలానే ఈరోజు గుళ్ళో ఎన్నో మహత్తరమైన పూజలు, అలానే చాలా భారీ ఎత్తున చండీహోమం జరగబోతుందని తెలుసుకున్న భక్తులు కూడా వచ్చి ఆ పూజలో కూర్చున్నారు. కొన్ని గంటల తర్వాత పూజ నిర్విఘ్నంగా పూర్తవడంతో తర్వాత అందరూ సుశీలగా తెచ్చిన ప్రసాదం తిని కడుపులు నింపుకొని తర్వాత పూజకు సిద్ధమయ్యారు. ఇంతలో స్వామీజీ మాట్లాడుతూ, ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే పంజాబ్ రాష్ట్రంలో మొదలై ఈ రోజున యావత్ భారతదేశం మొత్తం ఆచరించే రక్షాబంధన్ పూజ. ఈ రక్షాబంధన్లో ఏం చేయాలో నీకు తెలుసుగా తల్లి అండంతో, ఎందుకు తెలియదు స్వామీజీ, బాగా తెలుసు. కాకపోతే నాకే తోడబుట్టిన అన్నదమ్ములు ఎవ్వరూ లేరు రాఖీ కట్టడానికి అంది బాధగా శ్రావ్య. దాంతో స్వామీజీ గారు, రాఖీ కట్టడానికి తోడబుట్టిన వాళ్ళే అవసరం లేదు తల్లి, నువ్వు అన్నగా ఫీల్ అయ్యే ఎవరికైనా కట్టొచ్చు అన్నారు ఆయన. అలా అయితే నేను ప్రణయ్ బావ గారిని ఎప్పుడు సొంత అన్నయ్యలా ఫీల్ అవుతాను. ఆయన కూడా నన్ను చెల్లిలానే ఫీల్ అవుతారు. నాతో ఒకసారి అన్నారు కూడా. సో ఆయనతో పాటు వినోద్ అండ్ చాణక్య గారు కట్టేనా గురువు గారు అంది శ్రావ్య. ఆ మాటకి దెబ్బకు అక్కడ ఉన్న అందరి ఫ్యూజులు ఎగిరిపోయాయి. చాణక్య పరిస్థితి అయితే చెప్పనవసరం లేదు. వద్దన్నా కూడా శ్రావిచ్చిన షాక్కి చాణక్య హావభావాలు చిత్రవిచిత్రంగా బయటకు వచ్చేస్తుంటే అతని ముఖం చూసిన చరిత చాలా కష్టంగా నవ్వు నాపుకుంటోంది. కానీ ఇక తన వల్ల కాకపోవడంతో నేను ఇప్పుడే వస్తాను అంటూ అక్కడి నుంచి పక్కకు వెళ్ళిపోయి గట్టిగా నవ్వుకుంటోంది. చాణక్య తన మనసులో, వామ్మో బంగారం, నీ అమాయకత్వానికి మరీ హద్దు లేకుండా పోతోంది. నేను ఇక్కడే ఉంటే నువ్వు నాకు రాఖీ కట్టేసేలా ఉన్నావనుకుని చరిత వెళ్ళడం గమనించిన చాణక్య, చరిత కళ్ళు తిరుగుతున్నాయంట, నేను వెళ్ళి చూసొస్తాను అంటూ అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోయాడు. ఇంతలో వినోద్ తన మొబైల్ చూసుకుని, నాకు ఒక ఇంపార్టెంట్ కాల్ వచ్చింది, ఇక్కడ సిగ్నల్స్ లేక కట్ అయిపోయింది, నేను అలా పక్కకు వెళ్ళి మాట్లాడేసి వస్తానని చెప్పి పక్కకు వెళ్ళిపోయాడు వినోద్. అక్కడ మిగిలిన ప్రణయ్, నాకేం ప్రాబ్లం లేదు శ్రావ్య, నువ్వు హ్యాపీగా నాకు రాఖీ కట్టుకోవచ్చు అండంతో, అయితే రండి ముందు మీకు కట్టేసి తర్వాత వాళ్ళిద్దరికీ కడతాను అంది శ్రావ్య. దానితో రాధగారు కాస్త కోపంగా, ఏంటి కట్టేది, నీకు మరీ బుద్ధి లేకుండా పోతుంది బుజ్జి తల్లి, నీ భర్త అన్నయ్యకి నువ్వెలా రాఖీ కడతావు, అలా కడితే అప్పుడు నీ భర్త కూడా నీకు అంటూ ఆగిపోవడంతో, నేనేం చేశాను మమ్మీ, స్వామీజీ గారే అన్నారు కదా అండంతో, ఆయన నువ్వు అన్నయ్యలా ఫీల్ అయ్యే వాళ్ళకి కట్టమన్నారు, అంతేకాని నీకు వరసయ్యే వాళ్ళకి కట్టమని కాదు అన్నారు రాధగారు. అలా అయితే ఇప్పుడు నేను ఎవరికి కట్టాలి మమ్మీ,
మీకు స్వామీజీ గారు ముందుగానే అన్నీ చెప్పారు కదా, మరి మీరు నాకు అన్నయ్యలు ఎవరిని ఏర్పాటు చేయలేదా అని అడిగింది చిరుకోపంగా శ్రావ్య. ఎందుకు ఏర్పాటు చేయలేదు తల్లి, కానీ మేము చెప్పేలోపు నువ్వే ఎక్స్ప్రెస్ ట్రైన్లో దూసుకుపోతుంటే మేమేం చేయాలి అంటూ, ఏమండి వాడొచ్చాడా అని అడిగాడు రాధగారు. అందుకు శ్రావ్య అనుమానంగా, ఎవడు, బాబాయ్ వాళ్ళ కొడుకు సాత్విక్ గాడా? నో మమ్మీ, నేను వాడికి చచ్చినా రాఖీ కట్టను. నీకు తెలుసు కదా నాకు వాడంటే ఎంత చిరాకో. అందుకే మీరంతా ఎంత ఫోర్స్ చేసినా కూడా వాడికి చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా రాఖీ కట్టలేదు నేను. ఇప్పుడు కూడా కట్టను అంది శ్రావ్య. అందుకు రాధగారు కోపంగా, బుజ్జి తల్లి, నీ కోపతాపాలకి సరైన సమయం కాదు. వాడు ఏదో నేను బ్లాక్మెయిల్ చేసి ఏడిపించేవాడని ఇప్పటికి కూడా వాడితో మాట్లాడకుండా చిన్నపిల్లలా చేస్తున్నావు నువ్వు. అందుకే ఇప్పుడైనా కాస్త మెచ్యూర్డ్గా బిహేవ్ చేసి వాడిని తమ్ముడిలా ఫీల్ అవుతూ వాడికి రాఖీ కట్టు అంటూ రాధగారు కొంచెం గట్టిగా చెప్పడంతో శ్రావ్యకి తప్పక సరే అంది. దానితో శ్రావ్య తమ్ముడు సాత్విక్ని శ్రావ్య ముందు నుంచోపెట్టగా శ్రావ్య చిన్నగా, రే సాత్విక్, నేను తమ్ముళ్ళ యాక్సెప్ట్ చేసి నీతో మాట్లాడాలంటే మర్యాదగా వీడియో నాకు ఇచ్చేరా, లేదంటే అంటుంటే, అయ్యో అంతకన్నా భాగ్యమా అక్క, నువ్వు నాతో మాట్లాడతానంటే నేను ఖచ్చితంగా ఇచ్చేస్తాను. నువ్వంటే నాకు ఎంత ప్రేమ లేకపోతే ఇంత దూరం నీ కోసం వస్తాను చెప్పు. నన్ను నమ్మక్క, నేను ఖచ్చితంగా వీడియో డిలీట్ చేసేస్తాను. ఇంకెప్పుడు నేను ఏడిపించను కూడా అన్నాడు సాత్విక్. అతని వినయానికి మాటలకి శ్రావ్య షాక్ అవుతూ, రే సాత్విక్, నువ్వేనేరా ఇలా మాట్లాడేది? ఇప్పుడు చూసిన టామ్ అండ్ జెర్రీలా నాతో ఫైట్ చేస్తూ నన్ను ఏడిపించడాన్ని చూసేవాడివి, ఇప్పుడేంటి సడన్గా ఇంత ప్రేమ కురిపించేస్తున్నానా మీద అంది. నీకు పెళ్ళై వెళ్ళిపోయాక నీ వాల్యూ తెలిసిందక్క నాకు. యు ఆర్ మై గోల్డ్, అందుకే ఈ మార్పు అన్నాడు సాత్విక్ సాడ్ ఫేస్ వేసుకొని. దానితో శ్రావ్య అతను బుగ్గలు పట్టుకుని పిండేస్తూ, ఓ బుజ్జి కనలు, ఇప్పుడు నువ్వు నా తమ్ముళ్ళ అనిపిస్తున్నావురా. ఈ ఇన్సిడెంట్తో నువ్వు ది గ్రేట్ శ్రావ్య చేత రాఖీ కట్టించుకునే ఛాన్స్ కొట్టేశావు అంటూ అతని బుగ్గలు వదిలి, మమ్మీ నా తమ్ముడు బంగారానికి రాఖీ కట్టడానికి నేను రెడీ అండంతో స్వామీజీ గారు, సరే తల్లి అయితే కానివ్వు అన్నారు. ముందుగా తన తమ్ముడు కుంకుమ బొట్టు పెట్టి తరువాత అతని తలపై అక్షింతలు వేసి స్వామీజీగా చెప్పినట్టుగానే తన తమ్ముడికి రాఖీ కట్టేసింది శ్రావ్య. ఆ తర్వాత తన తమ్ముడిని ఆశీర్వదిస్తూ, ఇకపై ఎవరిని బ్లాక్మెయిల్ చేయకుండా బుద్ధిగా ఉంటూ బుద్ధిగా చదువుకోవాలి, అర్థమైందా అని చిన్నగా సాగదీస్తూ చెప్పి అతని తలపై అక్షింతలు వేసి ఆ తర్వాత అతనికి హారతిచ్చింది. అదంతా అయిపోయాక చివరిగా ఇద్దరు ఒకరికొకరు స్వీట్లు తినిపించుకోవడంతో ఆ ఆచారం కూడా కంప్లీట్ అయిపోయింది. కానీ అప్పటికీ మిట్ట మధ్యాహ్నం అవుతుంటే స్వామీజీ గారు వాళ్ళు తర్వాత పూజకి ఏర్పాట్లు చేస్తుంటే శ్రావ్య సాత్విక్ దగ్గరికి వెళ్ళి, రే తమ్ముడు, నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను రా, నువ్వు మారిపోయావంటే అని అనడంతో సాత్విక్, నమ్మకు, ఇప్పుడు నిన్నెవరు నమ్మమన్నారు అన్నాడు వెటకారంగా నవ్వుతూ. దానితో శ్రావ్య, అంటే నువ్వు అండంతో, నేను మారిపోతానని ఎలా అనుకున్నావు అక్క, అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ నువ్వే నా ఫేవరెట్ ఎనిమివి, నిన్ను ఏడిపిస్తే వచ్చే కిక్కే వేరు అన్నాడు కళ్ళు మూసుకుని మైమరుపుగా చేతులాడిస్తూ. దానితో శ్రావ్య సాత్విక్ చుట్టు పట్టుకుని కోపంగా, రే దున్నపోతూ, నువ్వు మారిపోయావని అనుకున్నాను కదరా అంటుంటే, మారిపోలేదక్క, జస్ట్ మారిపోయినట్టు యాక్ట్ చేశాను అంతే, అది కూడా పెద్దమ్మలా యాక్ట్ చేయమని రిక్వెస్ట్ చేసింది కాబట్టి చేశాను. ఎలా ఉంది మన పెర్ఫార్మెన్స్, మనకు ఆస్కార్ గ్యారంటీ కదా అన్నాడు శ్రావ్యని తన జుట్టును విడిపించుకుని జుట్టు సరిచేసుకుంటూ. ఇంతలో హర్ష అక్కడికి వచ్చి, ఏంటి బామద్ది, మీ అక్కకి నీకు మధ్య ఏదో గూడుపుటాన్ని సాగుతున్నట్టుంది అన్నాడు సాత్విక్ భుజంపై చేయి వేస్తూ. అవును బావా, చాలా పెద్ద గూడుపుటానియే జరుగుతోంది. అదేంటో తెలియాలంటే ముందు మనం పాస్ట్లోకి వెళ్ళాలి. పాస్ట్లోకి వెళ్తే ముందుగా మీకు ఆ వీడియో గురించి తెలియాలని అంటుంటే ఇంతలో శ్రావ్య కల్పించుకొని, రే సాత్విక్ వద్దురా అంటుంటే శ్రావ్యం చూసిన హర్ష, వీడియోనా, ఏం వీడియో బామత్తి, నాకు చూపించవా అని అడిగాడు. అప్పటికే మాడిపోయిన మసాలా దోశలో మారిపోయిన శ్రావ్య ఫేస్ చూస్తూ, నీకు చూపించుకున్నానా బావా, అసలు చూపించాల్సిందే నీకు కదా అంటూ తన మొబైల్ తీయడంతో శ్రావ్య రెప్పపాటులో మొబైల్ లాగేసుకుని నేలకేసుకొట్టి పగలగొట్టేసింది. దానితో సాత్విక్, హుసే రాక్షసి, అది నా బ్రాండెడ్ యాపిల్ ఐఫోన్ 14 Pro Max, అంత కాస్ట్లీ ఫోన్ అలా పగలగొట్టేస్తావా, ఉండి నీ పని చెప్తాను అంటూ ఆమె వెంటపడ్డాడు. శ్రావ్య బాబోయ్ అంటూ అక్కడి నుంచి పరిగెడుతూ మళ్ళీ హర్ష దగ్గరికి వచ్చి అతను వెనక దాక్కుంది. సాత్విక్ ఆమెను పట్టుకోవడానికి ట్రై చేస్తుంటే శ్రావ్య హర్ష వెనకే అటు ఇటు కదులుతూ, ఏమండి ప్లీజ్ సేవ్ మీ,
వాడు చేతికి దొరికానంటే నన్ను చంపేస్తాడు, ప్లీజ్ సేవ్ మీ అంటుంటే ఒక పక్క హర్ష సాత్విక్ని ఆపుతూనే శ్రావ్యం చూసి నవ్వుకుంటున్నాడు. ఇంతలో సాత్విక్, బావా నువ్వు నా పార్టీ, అందుకే ఆ రాక్షసుని నాకు అప్పగించు, ఈ రోజు అది నా చేతిలో అయిపోయిందే. ఇదిగో ఎప్పుడు ఇలా ఏదో ఒకటి చేసిన కోపం తెప్పిస్తూనే ఉంటుందనే నేను దాన్ని ఏడిపిస్తూ ఉంటాను అన్నాడు సాత్విక్. సాత్విక్ మాటలే హర్ష చిన్నగా నవ్వుతూ, ఇట్స్ ఓకేలే బామ్మద్ది, ఈ ఒక్కసారికి ఈ భావం చూసి మీ అక్కను క్షమించేసే, నీకు నేను అంతకన్నా కాస్ట్లీ ఫోన్ కొనిస్తానులే అండంతో, వద్దులే బావా, నీకోసం ఈ రాక్షసును వదిలేస్తానులే అని చెప్పి ఊరుకున్నాడు సాత్విక్. దానితో శ్రావ్య అమ్మయ్య అని ఊపిరి పీల్చుకుని ముందుకొచ్చింది. ఇంతలో రాధగారు వచ్చి, రే సాత్విక్, డాడీ కాల్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ వస్తుందంట నీ మొబైల్, ఎందుకు ఆఫ్ చేసుకున్నావు మొబైల్ అని అడిగారు. దానితో సాత్విక్ శ్రావ్య వైపు కుర్రుగా చూస్తుంటే శ్రావ్య ఒక వెరినవ్వు నవ్వింది. అది చూసిన రాధగారు, అర్థమైంది, ఇదే ఏదో చేసిందని, సర్లే మీ పెద్దనానికి కొత్త మొబైల్ తెస్తారులే, కానీ నువ్వంట త్వరగా ఇంటికి వెళ్ళు, మీ కాలేజీలో ఏదో ఘనకార్యం చేసొచ్చావంట కదా, మీ ప్రిన్సిపల్ మీ డాడీకి కాల్ చేసి చెప్పారంట, అందుకే మరిది గారిని మీరు చాలా కోపంగా ఉన్నారు. అలానే నువ్వేం భయపడకు, నేనేం అనొద్దని మీ పెద్దనాన్న మీ డాడీకి ఆల్రెడీ సర్ది చెప్పారులే అనడంతో సాత్విక్ సరేనని అందరికీ బాయ్ చెప్పి వెళ్ళిపోతూ హర్షకి ఏదో సైగ చేసి వెళ్ళిపోయాడు. దానితో హర్ష చిన్నగా నవ్వుకుంటూ ఉంటే శ్రావ్య, ఏమైంది, వాడు మీకేం చెప్పాడు, మీరెందుకు నవ్వుతున్నారు అని అడిగింది. ఏం లేదులే కానీ అసలు మీ ఇద్దరికి ఎలా గొడవ మొదలైంది అని అడిగాడు హర్ష. అతను అలా అడగడంతో శ్రావ్య అది అది అంటూ ఒక పెరినవ్వు నవ్వడంతో అర్థమైంది, ఈ వాచ్ స్టార్ట్ చేసింది నువ్వే అన్నమాట, మరి మొన్నేమో నేను మెచ్యూర్డ్గా మారిపోతాను అది ఇది అంటూ ఇంకా ఈ పిల్ల చేష్టలు మానలేదేంటి నువ్వు అని అడిగాడు హర్ష. మారుతామండి, వెంటనే మారిపోవాలంటే ఎలా, దానికి కాస్త టైం పడుతుంది అంది డ్రామాటిక్గా శ్రావ్య. నువ్వు మారినట్టులే కానీ పద, నెక్స్ట్ పూజకి ఏర్పాట్లు అయిపోయి ఉంటాయి అని ఆమె పూజ దగ్గరే తీసుకెళ్లాడు హర్ష. మరి ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.